ఈ మధ్య కాలంలో అలాంటిది చాలా సివియర్గా మీరు ఫేస్ చేసినట్టున్నారు. ఈ బెంగళూరుకి సంబంధించిన ఇష్యూ అసలు ఏంటండి అది? నాకు మీ పేరు ఎందుకు వచ్చింది, అసలు మీరు ఎక్కడున్నారు? ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా ఆ ట్రోలింగ్ కావచ్చు, ఆ కమెంట్స్ కావచ్చు తగ్గలేదు. ఎందుకు? చెప్తున్నా కదా, ఒక కసి. అంటే ఇప్పుడు ఇంకా తిట్టేసి చంపేసి అవతల వాళ్ళని మానసికంగా కృంగదీసేసి ఇంకా అసలు భయపెట్టి ఇది వద్దు బాబా అని వెనక్కి వెళ్ళిపోయేలా చేసేయాలి. ఎవరు రాకూడదు, వాళ్ళు 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 వాళ్ళే ఉండాలి. ఎవరు బయట వాళ్ళు రాకూడదు, ఎవరు కొత్త వాళ్ళు రాకూడదు. యువతల పక్క వెల్కమ్ చేసి పక్కన పెట్టుకుని భుజం మీద చెయ్యేసి నేను ఉన్నానంటూ ధైర్యం చెప్పి నడిపించేటువంటి వ్యక్తులు ఉన్నారు. అటుపక్క చూస్తే నాకు కామెంట్స్ చూస్తేనే అర్థమైపోతుంది ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, ఎలాంటి వ్యక్తులు ఉన్నారో అసలు. సో అది చెప్తున్నా కదా, ఒక వంక కావాలి. ఒక మనిషి మీద బురద చల్లడానికి ఒక వంక దొరికింది, వాడేసుకున్నాం. మొన్న అసలు ఎందుకు వచ్చిందంటారు మీ పేరు? అసలు ఏం జరిగింది ఒకసారి రీకలెక్ట్ చేయండి. నన్ను అడిగితే నేనేం చెప్తానండి? ఐ థింక్ అసలు అది ఎప్పుడు జరిగింది నాకు డేట్ సరిగ్గా గుర్తులేదు, కానీ నేను ఇంట్లో ఉన్నాను, ఇక్కడే హైదరాబాద్లో ఉన్నాను. నేను ఓటేసి చీరాల్లో ఓటేసి వచ్చేసాము, ఇంకంతే. ఎక్కడికి వెళ్ళను కూడా వెళ్ళలే, నేను అసలు హైదరాబాద్ దాటలా. అలాంటిది నేను అక్కడ ఉన్నాను అని చెప్పి వీళ్ళు ఒక వార్తలు క్రియేట్ చేయడం, దట్ ఒక వైసీపీ నేతతో పాటు తన పేరు ఎందుకు? ఎంత అసహ్యం అంటే అది అసలు ఎలా ఉంటుందండి విన్న వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కాదు అని ప్రూవ్ అయింది, తేటతెల్లాలు అయ్యాయి నిజాలన్నీ కూడా. ఇప్పుడు ఎదుర్కోవాల్సింది వాళ్ళే. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? సమాధానం చెప్తారని మనం వెయిట్ చేసాం కూడా, సమాధానం ఏమీ రాలేదు అక్కడ నుంచి. సో కేసు ఫైల్ చేసాం కూడా. ఓకే. ఈ కమెంట్స్ చూస్తూ ఉంటాను అంటున్నారు కదా, అవి చదివినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? నేను స్టార్టింగ్లో కొంచెం చదివేదాన్నండి, తర్వాత అసలు నేను అసలు నేను చదవడం మానేశాను. అవునా? అదే బెటర్ ఏమో. మనం చేసే పని 100 మందికి నచ్చాలని లేదండి. తిట్టేవాళ్ళు తిడతారు, వాళ్ళ ఇష్టం. అవును. శ్యామల గారు ఇంతకుముందు మాట్లాడుతూ 2019లో వచ్చినప్పటికీ కూడా పార్టీకి నేను పెద్దగా ఏం చేయలేదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది అన్నారు. అలా మీతో పాటు 19లో చాలామంది వచ్చారు, అద్భుతంగా పదవులు తీసుకున్నారు, హ్యాపీగా ఫ్లైట్లలో తిరుగుతున్నారు. వాళ్ళకాలు మీలాంటి వాళ్ళే ½ అవర్లో కూర్చొని ఇట్లానే గెస్ట్లను పెట్టుకొని షోలు చేసేస్తున్నారు. అద్భుతంగా వాళ్ళు కావాల్సిన అన్ని ఆనందాలు పొందుతూ ఉన్నారు. బట్ పార్టీకి వాళ్ళు ఇప్పుడు ఏం చేశారు, ఏ కాంట్రిబ్యూషన్ ఉంది అని అంటే జీరో, అక్కడ ఏమీ లేదు. మీకేమో ఇలా అనిపిస్తుంది, అయ్యో నేను ఏం చేయలేదే పార్టీకి అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు. ఈ 2 కైండ్ ఆఫ్ థింగ్స్ని ఎలా చూడాలంటారు? ఎందుకు వాళ్ళు అంత దూరంగా ఉన్నారు? అంటీ ముట్టనట్టు అంటే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే. మళ్ళీ ఒకరి ఆలోచనని మనం కంట్రోల్ చేయలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరి ఆలోచనని బట్టి, ఎవరి విజ్ఞతను బట్టి ఒక కన్సైన్స్ ఉంటుంది కదా, సో తెలుస్తుంది కదా. సో దానికి నేనైతే నా కన్సైన్స్ కట్టుబడి. అంటే పదవి పొంది కూడా అదే అంటున్నా, పదవి పొంది కూడా చేయలేదు అంటే ఇంక అదే అంటున్నా, వాళ్ళ విజ్ఞతకు వదిలేయడమే అది. ఇంకా మనం అంతకంటే ఏం చేయలేం. మనం తీసుకెళ్ళి కట్టి లాక్కు రాలేం కదండి. సో ఇది నా ఆలోచన, ఇది నేను. ఎంతకంటే నేనేం చెప్పగలను దాని గురించి, అంతే కదా. సో ఐ డెఫినెట్లీ కాన్ సే ఎనీథింగ్. ఎందుకంటే వాళ్ళ ఎందుకని వాళ్ళు అలా కామ్ అయిపోయారో, ఎందుకని అలా సైలెంట్గా ఉండిపోవాల్సి వచ్చింది. చిన్న పొజిషన్ అని ఫీల్ అయి ఉంటారేమో. మేబీ ఒక మినిస్టర్, ఒక రాజ్యసభ, ఒక లోక్సభ లాంటివి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు, లోక్సభ ఆప్షన్ లేదు, రాజ్యసభ ఎక్స్పెక్ట్ చేసి ఇందాక మనకంటే ముందు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. మనకంటే పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరినీ చూడాలిగా, ఒక్కళ్ళని తీసి నెత్తిన పెట్టుకోలేరుగా. ప్రతి ఒక్కళ్ళ గురించి ఆలోచించాలిగా, ముఖ్యంగా ప్రజల గురించి ఆలోచించాలిగా. ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అది మంచి జరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం మనకు ఉంటే మనం బాగుంటాం. ఓకే.